6:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఇప్పుడు టోల్ రోడ్ మీద ఉన్నాము. అండ్ ఆల్సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో లెట్స్ గో టు ద టెంపుల్. బాయ్. సో మేము మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో కొన్ని మాట్లాడుకుంటూ మేము టిఫిన్ చేయడానికి ఒక ప్లేస్ దగ్గర ఆగుదాం అనుకున్నాము. సో మమ్మీ ఇంట్లో ఇడ్లీ చట్నీ ప్రిపేర్ చేసిందనమాట. సో ఎక్కడనో అక్కడ మధ్యలో ప్లేస్ తీసుకొని ఫుడ్ తినేయాలి. వర్ష ఫ్రేమ్లోకి వస్తలేవు కదా నువ్వు. లేవు, కొంచెమే కనబడుతున్నావు, కొంచెమే. సో మేము ఇక్కడ టెంపుల్ దగ్గరికి కొంచెం దగ్గరలో ఉన్నాం అన్నమాట. అక్కడ పెద్ద బోర్డ్ లాగా ఉంది. సో మేము అది చూసుకుంటూ వెళ్ళాము. ఈ మధ్యలో ఇట్లా రైలు పట్టాలు ఉన్నాయి కదా, అసలు నేను ఎప్పుడు చూడలేదు అలా. ఫస్ట్ టైం నేను అలా చూసాను. సో నెక్స్ట్ మేము ఏదైనా ప్లేస్ చూసి తిందాం అనుకున్నాము. సో ఇట్లా మాకు చుట్టూ పొలాల దగ్గర మాకు ప్లేస్ దొరికింది బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ద బ్రేక్ఫాస్ట్ ఇస్ సో గుడ్. సో ఇక్కడైతే ఇప్పుడు మేము టిఫిన్ చేస్తూ మంచిగా మాట్లాడుకుంటూ చుట్టూ పొలాల మధ్యలో కూర్చున్నాం. అలా బ్రేక్ఫాస్ట్ తింటూ పొలాల మధ్యలో చూస్తుంటే సీనరీ బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. అక్కడ ఫుడ్ తింటూ టైం పాస్ చేసి అక్కడ పొలాల మధ్యలో కూర్చొని అక్కడ ఆ ఎన్వైరన్మెంట్ వల్ల రీఫ్రెష్ అయిపోయాం మేమందరం. అక్కడనే చాలాసేపు అక్కడ ఇంకా ఉండబుద్ధి అయింది. కానీ దర్శనానికి లేట్ అవుతుంది కాబట్టి మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాం. టెంపుల్ లోపలికి అయితే రీచ్ అయిపోయాము. కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ చిన్న గుడి ఉంటే అక్కడ ఆగాము. హనుమాన్ గుడి అన్నమాట. సో మేము అక్కడ మొక్కుకొని బొట్టు పెట్టుకొని మళ్ళీ మా మెయిన్ ద్వారం దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ అక్కడ ఒక కొబ్బరికాయలు కూడా కొన్నామన్నమాట, కొబ్బరికాయలు కొట్టడానికి. మేము అక్కడ పువ్వులు కూడా తీసుకున్నాము. దాని తర్వాత మేము లోపలికి వెళ్ళి మల్లికార్జున స్వామి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అన్నమాట. చాలా బాగుంది, గ్రీనరీ, చుట్టూ మనుషులు. మళ్ళీ అదొక టెంపుల్ వైబ్ ఎలా ఉంటుందో అలా పాజిటివ్ వైబ్ ఉందన్నమాట. సో మేము ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ మేము చూసిన అక్కడ కోతులు కూడా చాలా బాగా ఉన్నాయి. లోపల చాలా బాగున్నాడు మల్లికార్జున స్వామి. మేము మనస్ఫూర్తిగా దర్శించి బయటకు వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. లోపల ఫొటోస్ ఏం తీయొద్దన్నారు. మళ్ళీ అక్కడ లోపల సొరంగ మార్గం కూడా ఉంది. కానీ మేము వెళ్దా అన్నప్పుడు అక్కడ లోపల క్లీన్ లేదు అని వద్దన్నారు. సో దాని తర్వాత మేము ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాము. ఫోటో ఇస్తలేదు కదా చూస్తారు. మళ్ళీ అక్కడ నంది కూడా ఉన్నాడు. ఆ నంది దగ్గర మేము ఒక పిక్చర్ తీసుకొని మొక్కి మళ్ళీ ఇక్కడ ఒక చూడండి
అక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము రిటర్న్ అయిదామని వరంగల్ మీద నుంచి వచ్చాము. అక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది కదా, అది మా డాడీ మాకు చూపించాడు. చాలా బాగుంది. మేము ఎక్కడికి పోదామని టైం ఉంది కదా అని భద్రకాళి బండి దగ్గరికి పోయాము. అక్కడ పార్కింగ్కి కొంచెం ఫీజు అడిగారు. మేము కట్టేశాక టికెట్ తీసుకొని అలా ట్రావెల్ చేస్తూ అక్కడ దిగేసి కార్ నుంచి దిగేసి అక్కడ ఆర్ట్ టైప్ ఉన్నది చూసినావా, అక్కడ నుంచి ఫొటోస్ అవన్నీ తీసుకొని లోపలికి పోయి ప్లే జోన్ కాడ ఆడుకున్నాము. ఫ్లవర్స్ అక్కడ కూడా మేము వీడియోస్ తీసుకున్నాం. అక్కడ వాటర్ లేకపోయేసరికి కొంచెం అంత బాగాలేదు. నైట్ టైం అయితే ఇంకా లైట్ పెట్టి ఇంకా బాగుంటుంది. అయిపోయాక మేము అరణ్యం ప్యాంటలూన్స్ పైన హోటల్కి ఫుడ్ కోసం ఫుడ్ తినడానికి పోయాం. అక్కడ ఫుడ్ బాగా ఉంది. మేమైతే బిర్యానీ నాన్స్ తీసుకున్నాం. అక్కడ ఫొటోస్ అవన్నీ బాగున్నాయి. అరణ్యం అంటే ఫారెస్ట్ కదా, మొత్తం ఫారెస్ట్ థీమ్లో ఉన్నది. దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యమంటే. ఓ తుర్రుమన్న పాల పిట్ట అందంగా వచ్చిందే ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా బాలిందే. ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే. పాస్ చేసి రిటర్న్ అయ్యి మా దగ్గర జిఎన్ఆర్ సూపర్ మార్కెట్కి వచ్చి కొంచెం గ్రాసరీ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సో బాయ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. Please like to Goldie Talks and subscribe. Bye.